8-9 వాక్యం. 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయము 8-9 వాక్యములు మనం చదువుతామండి. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరి వాక్యమే. ప్రతివాడను తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఒకసారి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతివాడను తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో ఉండగా గమనించవలసిన విషయము, ప్రైజ్ ది లార్డ్, ఈ యొక్క విషయము దేని గురించి అంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుని పనిలో వాడబడే వారికి, లేకపోతే దేవుని పనిలో సహకరించే వారికి దేవుడు ఇవ్వబోయే ఆ జీతం గురించి దేవుడు మాట్లాడుతున్నారని మనం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ జీతం ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ జీతం ఇష్టమే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద మీరు ఉద్యోగం చేస్తే మీకు జీతము, బిజినెస్ చేస్తే మీకు జీతము, ఏదైనా పని చేస్తే మీకు జీతము. గమనించండి. అంటే మీ యొక్క స్థాయిని బట్టి, నీ చేసిన ఉద్యోగమును బట్టి, నీవు చేసిన బిజినెస్ను బట్టి, నీ చేసిన పనిని బట్టి నీకు జీతం అని మాట. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యములో కూడా నీవు చేసిన పనిని బట్టి అక్కడే ఉంటుంది, జీతం ఉంది. అందరిని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రశ్న, ప్రైజ్ ది లార్డ్, అక్కడ జీతం కొరకు మీరేం చేస్తున్నారండి? మనం ఏం చేస్తున్నాం చెప్పు. మీరేం చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. అక్కడ జీతమును బట్టి, జీతం కొరకు మీరేం చేస్తున్నారు? కష్టపడాలి. ఏం కష్టము? ప్రైజ్ ది లార్డ్. మీరు కష్టపడి వంట చేసినంత మాత్రాన అక్కడ జీతం లేదు, దాన్ని బట్టి మనం తింటాము. ప్రైజ్ ది లార్డ్. అదే దాని యొక్క బలము. గమనించండి. ఉద్యోగం చేసినంత మాత్రాన, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ మనము తింటాము. మంచిదే, దేవుడు అది చేయాలి, మనం చెయ్యాలి అది. కానీ ఆ యొక్క పరలోకములో కూడా మనకు జీతం రావడానికి ఏదో ఒకటి మనం చేయాలి, ఏదో ఒకటి మనం చేయాలని ఒక సత్యం. మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏమడుగుతాం? ప్రభువా, నేను అది చేశాం కదా, దానికి ప్రతిఫలం దయచేయండి. ఇది చేశాం కదా, నాకు జీతం దయచేయండి. దేని బట్టి మీరు అడుగుతారు? దేవుని స్తోత్రం. చేస్తే మనం అడగక్కర్లేదు, చెయ్యపోతే ఒకవేళ అడిగినా మనం అడగడానికి ఏదో ఒకటి ఉండాలి. అటువంటి వారికి దేవుడు జీతం ఇచ్చేవారే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం అరగంట ప్రైజ్ ది లార్డ్ దేవుణ్ణి ఆరాధించుటకు సిద్ధపడి రావడానికి, అరగంట ఎర్లీగా లేవడానికి కష్టపడతామని ఒక ఆలోచన కలిగి ఉండే దానికి కూడా దేవుడు జీతం ఇచ్చేవాడే ఉన్నాడని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి చోట ఏముండాలి? కష్టపడితే జీతం ఉందని ఒక ఆత్మీయ జీవితంలో కూడా ప్రైజ్ ది లార్డ్ కొన్ని త్యాగాలు మనం అనుభవించినప్పుడు తప్పనిసరిగా మనము జీతం పొందుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎవడు అంటే ఒక మాట, ఎవరు అంటే వారు ప్రతివాడు చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కష్టము కొలది జీతం పుచ్చుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ ఒక మహాసత్యము, పెద్ద సత్యం నేను చెప్తానండి. దేవుని స్తోత్రం. పరిచర్య అనేది, సంఘం అనేది అది గ్రూప్ కాలింగ్ అండి. గ్రూప్ కాలింగ్ అంటారు. దేవుని స్తోత్రం. నన్ను ఒక్కరినే మాత్రం కాదు పిలిచారు, అందరినీ ఆ పరిచర్యలోకి పిలిచారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి ఇంకా నేను చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇదొక ఆ పదం నేను వాడకూడదు ఇక్కడ. కార్పొరేట్ కాలింగ్. గమనించండి. కార్పొరేట్ కాలింగ్ అని ఆత్మీయ ఫీల్డ్ అది వాడుకోడు, దేవుని వాడుకోడు, కానీ అలాంటిదండి. గమనించండి. ఒక కాంపౌండ్ కాలింగ్ అని మాట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక గ్రూప్ కాలింగ్ అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
హల్లెలూయా. ఆ కాలింగ్ అంటే పిలుపండి, గమనించండి. కాలింగ్ అంటే ఏంటి? అంటే గ్రూప్ ప్రైజ్‌లో ఒక సమూహంగా దేవుడు మమ్మల్ని పిలిచారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒక్కరిని కాదు దేవుడు పిలుస్తున్నారు. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ఎవరిని పిలిచారంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే ఆ ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడుగా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయకుడుగా ఎవరిని పిలిచారు? మోషేని పిలిచారు. తను ఒక్కడినే పిలిచాడా? ఆ మోషేతో పాటు పనిచేయడానికి అహరోను పిలిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హూరును పిలిచారు, గమనించండి. యెహోషువని పిలిచారు, గమనించండి. కాలేబుని పిలిచారు, గమనించండి. ప్రైజ్‌లో 12 మందిని, ఒక్కొక్క గోత్రము నుండి 12 మందిని పిలిచారు. తరువాత 70 మందిని పిలిచారు. ఆ 70 మందిని పిలిచి ఏం చెప్తున్నారంటే, ప్రైజ్‌లో మోషే వారి నిమిత్తం ప్రార్థన చేసి నీ ఆత్మను కొంచెం వారికి మీరందరూ కలిసి ప్రైజ్‌లో ఆ యొక్క గ్రూప్ కాలింగ్ అనమాట. ఆ గ్రూప్ కాలింగ్‌లో పాలు పొంది ప్రైజ్‌లో ఆ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించమని మోషేకి చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్‌లో ఈ యొక్క కాలనీలో కూడా దేవుడు ఒక సంఘమును ఏర్పాటు చేసినట్టయితే అది కూడా ఎటువంటి కాలింగ్, ఎటువంటి పిలుపు? ఏ సమూహ పిలుపనమాట. సమూహ పిలుపనమాట. ఆ యొక్క సమూహ పిలుపుని అర్థం చేసుకొని ఎవరైతే దానిలో హల్లెలూయా భాగంగా ఉండారో అందుని బట్టి ప్రైజ్‌లో దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా వినండి. ప్రైజ్ ద లార్డ్. ఇదేంటి? అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు ఈ లోకానికి, గమనించండి. ఆయన ఒక్కడే పరిచర్య చేయలేదు. ఆయన ఒక్కడే పరిచర్య చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. పీతరు, యాకోబు, యోహాను ముగ్గురుండేది. తరువాత 12 మంది ఉండేది. తరువాత ప్రైజ్‌లో 70 మంది ఉండేది, గమనించండి. వారికే దేవుడు అప్పచెప్పి ఏం చేశారంటే, మీరు వెళ్ళి ప్రైజ్‌లో సువార్త అందించుడి అని చెప్పారని మాట, గమనించండి. అక్కడ కూడా గ్రూప్ కాలింగ్ అని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథం కానివ్వండి, ఏంటది? ప్రైజ్‌లో గ్రూప్ కాలింగ్ అని మాట. ప్రైజ్‌లో ఒక కాంపౌండ్ కాలింగ్ అని మాట. ప్రైజ్‌లో ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే అది ఆత్మీయ జీవితానికి దేవునికి సంబంధించిన ఆ మాట వాడకూడదని, కానీ కార్పొరేట్ కాలింగ్ అని నేను వాడుతున్నాను, గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్‌లో అంటే ఆ ఆ కాలింగ్ కలిగిన వారు ఎప్పుడు కూడా ఏమనుకున్నారంటే, ప్రైజ్‌లో ఇక్కడ దేవుని సంఘం అది నాది. ప్రైజ్‌లో ఇక్కడ ఏం జరిగినా అది నాకు సంబంధించినది. ప్రైజ్‌లో నేను కూడా దానిలో ఒక భాగము, నేను కూడా దానిలో భాగంగా ఉండాలని ఒక ఆశ కలిగిన ఆ కాలింగ్‌ను, ఆ పిలుపును అందుకునే వారికి దేవుడు విడుదలిస్తున్నారు. ప్రైజ్‌లో ఇంకా ఎవరైనా హల్లెలూయా దానిని అర్థం చేసుకొని ఆ కాలింగ్‌ని ఒప్పుకొని కాలింగ్‌ని అంగీకరించి ఎప్పుడైతే దానిలో భాగంగా ఉండడానికి ఎవరైనా ఇష్టపడినట్టయితే వారికి కూడా, వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క తరానికి కూడా దేవుడు ఆ యొక్క విడుదల ఇవ్వబోతున్నారని మనదుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మామూలు విషయం కాదండి. దేవుని స్తోత్రం. ఏ ఒక విషయం నేను చెప్తానండి. దేవుని స్తోత్రం. ఫస్ట్ నన్ను ఇక్కడ పంపించారు అంటే, ఫస్ట్ కాదు, ఆల్రెడీ ప్రైజ్‌లో ఇద్దరు ముగ్గురిని ఇక్కడ పంపించారని మాట. ప్రైజ్‌లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారిలో సరోజిని అంటే కుటుంబం ఉంది, అదే దయామణి గారి కుటుంబం ఉంది. వారిని ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. నన్ను కూడా తీసుకుని వచ్చి దానిలో కలిపారు. తరువాత ఒక్కొక్కరిని దేవుడు ఏం చేశారు? పిలుచుకున్నారు. ఆ పిలుపుని అర్థం చేసుకోమని చెప్తున్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒక్కొక్కరిని కలిపారు. ప్రైజ్‌లో అనేక మంది అది అర్థం చేసుకున్నారు. చాలామందికి ఆ పిలుపేంటో అని అర్థం కావటం లేదని మాట. దేవుని స్తోత్రం. ఆ అర్థం చేసుకున్నట్టయితే ప్రైజ్‌లో దేవుడు సంఘమును, మీ కుటుంబమును బహుగా దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం మనం చూసినట్టయితే అందరూ కూడా వినండి. పాత నిబంధన గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం తీసుకోండి. పాత నిబంధన గ్రంథములో 30 అధ్యాయము. ప్రైజ్‌లో దానిలో ఒక వాక్యం మనం చదువుతామండి. ప్రైజ్‌లో ప్రైజ్‌లో పాత నిబంధన గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 30:24 చదవండి. 30:24 చదవండి. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వారి భాగమెందో సామానము
ఈ నొద్ద నిలిచిన వాని భాగము అందే. అది వాడుక మాట. ఓకే, గమనించండి. ఇక్కడ అందరూ వినండి, ఇంకా చూడవద్దు. ప్రైజ్లో ఈ దావీదు అదేవిధంగా 600 మంది, గమనించండి, గ్రూప్ కాలింగ్ అనమాట. అందరూ వినండి. ప్రైజ్లో అందరూ వినండి. ప్రైజ్లో దావీదును ప్రైజ్లో దేవుడు అభిషేకం చేసి దావీదును దేవుడు అభిషేకం చేశారు. ప్రైజ్లో గమనించండి. కొన్ని పరిస్థితుల వలన ఆ యొక్క సింహాసనములో కూర్చోబెట్టడానికి కొంచెము ఆలస్యమైంది. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారండి? ప్రస్తుతం 600 మంది ఉన్నారు. గ్రూప్ కాలింగ్ అనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ యొక్క 30 అధ్యాయం వారి సిగ్లాగ్లో ఉన్నారనమాట. ఎక్కడ ఉన్నారు వారు? సిగ్లాగ్లో అనబడిన ఆ సిగ్లాగ్లో వారు ఉండకూడదు, అయినా వారు ఉన్నారు. ప్రైజ్లో దాని కారణం ఏంటో తర్వాత చెప్తాను, ఎందుకు అక్కడ ఉండకూడదు. అయినా ప్రైజ్లో సిగ్లాగ్లో ఉండవలసిన పరిస్థితి వచ్చిందని మాట. గమనించండి. ఉండడానికి కారణం షౌలే. షౌలును భయపడి ఈయన ఫిలిష్తీయ దేశంలో ఒక భాగమని మాట. ఏంటి? సిగ్లాగ్ అనేది. అక్కడ వెళ్ళి ఉండకూడదు, కానీ అక్కడ వెళ్ళి ఆయన ఉండినారని మాట. ఎంతమంది ఉన్నారు ఆయనతో పాటు? 600 మంది ఉన్నారు. గమనించండి. ప్రైజ్లో ఒకరోజు ఏమైందంటే, వారందరూ బయటికి వచ్చినప్పుడు అమాలేకులు వెళ్ళి ప్రైజ్లో ఏం చేశారంటే, అక్కడ ఉన్నదన్నీ వీళ్ళ భార్యలను, పిల్లలను, ఆస్తి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారనమాట. ప్రైజ్లో ఎవరు? అమాలేకులు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, భార్యలు లేదు, పిల్లలు లేరు, ప్రైజులు ఆస్తి లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో వారు బాగా ఏడిచారనమాట. బాగా వారు ఏడిచి ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితిలో ఉండిపోయిందని మనం గమనించాను. అప్పుడు వారు తీర్మానం ఏం చేసుకున్నారంటే, వెళదాం, అమాలేకులు వెనక్కి వెళ్ళి ఏం చేద్దాము, వారిని పట్టుకొని తిరిగి వస్తామని ఒక ఆలోచన కలిగి వాళ్ళు బయలుదేరిన మార్గ మధ్యలో 200 మంది చాలా నీరసపడిపోయిందనమాట. ఈ 200 మంది చాలా నీరసపడిపోయిన మంది. వాళ్ళతో దావీదు ఏమన్నారంటే, పర్వాలేదు, మీరు రావద్దు, మేము 400 మంది వెళ్ళి ఏం చేస్తాము, యుద్ధం చేసి వస్తాము. వెళ్ళే మార్గంలో వారికి కొంచెం రొట్టె దొరికింది. రొట్టె పుచ్చుకొని ఏం చేశారండి, వారి బలం పొంది ఆ 400 మంది వెళ్ళారని మాట. మిగిలిన వాళ్ళు 200 మందిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ సామానాలు అంటే వారికి ఆ ప్రైస్లో కొన్ని సామాన్లు అదన్నీ కూడా అప్పచెప్పారని మాట. గమనించండి. వారు వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వచ్చారనమాట. భార్యలను, పిల్లలను, ఆస్తి అన్ని కూడా వారిని పరాజయం చేసి అమాలేకులతో యుద్ధం చేసి ఏం చేశారు, తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చినప్పుడు కొందరు ఈ 400 మందిలో కొందరు ఏమన్నారంటే, వారి భార్యా పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి, దోపిడి సొందు పంచవద్దు. దోపిడి సొందు ఎంతమందికి? ఈ 400 మందికి ప్రైజులు పంచుకోండి వాళ్ళకి, ఎందుకంటే వారి యుద్ధానికి రాలేదు కదా. అప్పుడు దావీదు చెప్పిన మాట ఇది ఏంటి? యుద్ధం చేసిన వాని భాగముందు, సామానం దగ్గర ఉన్న వారి యొక్క భాగము అందే. ఈ సత్యము ఈ పగటి వేళ మనం గ్రహించగలిగితే, ఆ గ్రూప్ కాలింగ్ మీరు అర్థం చేసుకోగలిగినట్టయితే, దేవుని పరిచర్య చేసిన ప్రైజులో మాకెంత భాగమో అదే భాగం మీకు కూడా దేవుడు అనకి ఇష్టపడుతున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క సమూహపు కోలింగ్ ఏంటో అని మనం గ్రహించాలి. దాని తగినట్టు మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు మాత్రమే ప్రైజులో దాని యొక్క భాగము. గమనించండి. వీరిండిలో ఉండి ప్రార్థన చేసిన మీకు భాగం ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. పరిచర్యలో నాకు సహారం అందిస్తే దేవుని యొక్క ప్రైజులో దానికి ప్రైజులో ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అది ఏ విధమైనప్పుడు కూడా, ప్రార్థనా రూపమైనప్పుడు కూడా, లేకపోతే పరిచర్యలో కొన్ని పనిచేసేవారమైనప్పుడు కూడా, ప్రార్థనలో పరిచర్యలో సహకరించినప్పుడు కూడా, లేకపోతే ప్రైజులో గమనించండి, ప్రైజులో ప్రార్థనలో ఆర్థిక సహాయాలు అందించిన వేటి ఏం చేసినప్పుడు కూడా గమనించండి, ప్రైజులో నాకెంత భాగమో మీకు కూడా అంతే భాగమని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆ యొక్క గ్రహింపు మనకు ఉండాలి మాట. ఆ యొక్క గ్రహింపు మనకు ఉండాలి. ఏంటిది? ప్రైజులో యుద్ధం చేసే వారి కింద అందే భాగము సామానం దగ్గర ఉన్న వారికి కూడా ఉందని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిచర్యలు అందరూ ఏమవ్వాలండి? సహకరించాలి. దేవుని స్తోత్రం. ప్రైజులో ఆ యొక్క కోరిక మనకు ఉండాలి. ప్రైజులో ఆ యొక్క కోరిక మనకు ఉండాలి. ఆ త్యాగ మనోహం మనకు ఉండాలి. ప్రైజులో మీ సంఘము మేము సమయం ఉండే వస్తాము.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఏంటి మీ సంఘము మాకు సమయం ఉండే సౌకర్యాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్. సౌకర్యం బట్టి నేను వస్తాం, మేము చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితములో, పిల్లల జీవితములో తరతరాలు అలా విడుదల కోసమే దేవుడు నిన్ను ఇక్కడ ప్రైసుల కలుపుకున్నారని జ్ఞాపకం చేసుకొని తెలుస్తాం. తాత్కాలికమైన విడుదల గురించి కాదు, తరతరాలు వల్ల విడుదల గురించి దేవుడు ఇక్కడ కలుపుకున్నారని ఆలోచన ఉండే. ప్రైజులో ఈ యొక్క ప్రైజులో నా సంఘము, నా పరిచర్య, ప్రైజులో నేను దానిలో భాగంగా ఉండాలి, నేను ప్రార్థన చేయాలి, నేను సమయానికి వెళ్ళాలి, నేను ప్రతికూలికి వెళ్ళాలి, ప్రైజులో ఆ యొక్క ఖర్చులో నేను కూడా పాలు పొందుకోవాలి అని యొక్క ఆలోచన ఎప్పుడైతే కలుగుతామో అప్పుడు ప్రైజులో మీకు తాత్కాలికమైన విడుదల కాదు, ప్రైజులో పరలోకములో కూడా నీకు విడుదల ఉంది, పరలోకములో కూడా నీకు జీతం ఉంది, నీ యొక్క తరాలు కూడా దీవించబడుతుంది. దేవుని వాక్యం మనకు సెలవిస్తుందని మనతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకోండి. ఏ మాట? యుద్ధానికి వెళ్ళే వారికి ఎంత భాగము? ఆమేన్. ఈ మిలిటరీలో కూడా యుద్ధం చేసేది తక్కువ మంది అండి. హల్లెలూయా, అవునా కదా? యుద్ధం చేసేది తక్కువ మంది, లోపల పనిచేసేవారే అనేక మంది ఉండి వారి యొక్క సదుపాయాలు చేయటము, వారి యొక్క వారి యొక్క భోజనం కానివ్వండి, లేకపోతే యొక్క ప్రైజ్లో మెడికల్ ఎయిడ్ కానివ్వండి, లేకపోతే వారికి కావాలన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రైజ్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ప్రైజ్లో ఇది నడిపేవాడుగా ఏదైనప్పుడు కూడా యుద్ధం చేసేవాళ్ళు, డైరెక్ట్ యుద్ధం చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. వాని వెనకాల ఉండి ప్రైజ్లో వాళ్ళనే పుడిచి సహాయం చేసేవారు ఎక్కువ ఉన్నారు మిలిటరీలో, అదేవిధంగా నేవీలో. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం కంఠస్థం చేసుకొని యుద్ధం చేసే వారికి ఎంతో, సామాన్యం దగ్గర కూర్చునే వారికి కూడా అందే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అటువంటి వాళ్ళకు ప్రేరేపణ కలుగుతుంది. ప్రైజులో దేవుని సన్నిధిలో వారి సంఘం గురించి ప్రార్థన చేయాలి, ప్రైజులో పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయాలి, ప్రైజులో కూడికి ఉండి అక్కడ పరిగెట్టి వెళ్ళాలి, ప్రైజులో అక్కడ గడపాలి, ఉదయం లేగాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రైజులో పరిచర్యలో సహకరించాలి, సహారం ఇచ్చాలి, ప్రైజులో చేయూత ఇచ్చాలి. ఇటువంటి యొక్క ఆలోచన కలిగి వారు పనిచేసే వారంగా ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము ఒక్కసారి చదువుతామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము. ప్రైజులో అక్కడ ప్రైజులో కురేనుడైన సీమోను గురించి రాసి ఉంది. ఆ కురేనుడైన సీమోనైన ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గము నుండి పోచుండగా సిలువను మోయుటకు బలవంతం చేసిరి. అలెగ్జాంద్రుకును రూపనుకును తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒక సిలువను మోయుట. అందరూ వినండి. సిలువ వేయబడిన క్రీస్తు, ఆయనే మోయాలి. కానీ మార్గములో కొంతసేపు ఆ యొక్క సిలువ మోసారు. ఎవరు? కురేనుడైన సీమోను కొంతసేపు ప్రభు సిలువ మోయటము ఎంత గొప్ప భాగ్యమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది భాగ్యంగా మనం ఎంచినట్టయితే ప్రైజులో మనకు ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ మోయడానికి ఉన్న భాగ్యం, అది భాగ్యం అండి. దేవుని కొరకు తీర్మానం చేసుకోవటం, అది భాగ్యం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు కొన్ని విషయాలు ఉపేక్షించటం, అది భాగ్యం అండి. ప్రైజులో ఈయన కొంచెంసేపు ఏం చేశారంట? సిలువను మోసారు. దాని యొక్క లోకములో ఉన్న ప్రతిఫలం వేరు, పరలోకములో ఉన్న ప్రతిఫలం వేరు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదవండి. రోమపత్రిక 13 16 13 చదవండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపనకు వందనములు, ఆయన తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కురేనుడైన సీమోను రూఫసుకు అలెగ్జాండర్కు తండ్రి అంట. కొన్ని రోజులు దాటిపోయింది. రూఫసు
దేవుడి చేత ఎన్నుకొనబడిన వ్యక్తి అని మాట గమనించండి. దేవుని పరిచర్లో వాడుకున్నారని మాట. దేవుని వాక్యములో కూడా లిఖించబడింది అంద గొప్పవాడని మాట. అదేవిధంగా అతని తల్లి నాకు కూడా తల్లి అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అండే పరిచర్యలో ఆ తల్లి నాకు ఏ, సహాయం చేశారు. గమనించలేదు, ఆ తల్లి నాకు సహాయం చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక విషయం చెప్పన, రోమా పత్రికలో 16వ అధ్యాయంలో మొత్తం పేర్లండి. పేరు ఎవరిలో తెలుసా? ఒకే పౌలుకి సహాయం చేసిన వారిని మాట. పరిచర్యలో చెయ్యూత ఇచ్చిన వారు, పరిచర్యలో భాగంగా మారిన వారిని మాట. ఎంతమంది తెలుసా? ప్రైజ్లో 37 మంది పేర్లు అక్కడ ఉంటాయి. 37 మంది పేర్లు ఉన్నాయి. వాటిలో 10 మంది స్త్రీలండి. 10 మంది స్త్రీలు అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక్కని పరిచర్య కొరకు సహాయకులుగా ఉన్నవారు ఎంతమంది అండి? 37 మంది. ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి, అప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. 37 మంది గ్రూప్ కాలింగ్ అండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సమూహపు కాలింగ్ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీది నాది అని కాదు, కానీ ఇది సంఘం దేవుడిది. ప్రైజులో ఇక్కడ పరిచర్య దేవునిది. ప్రైజులో పరిచర్యలో నేను కూడా ఒక భాగమే. నన్ను కూడా దేవుడు పిలిచారు. ప్రైజులో నన్ను కూడా దేవుడు పిలిచారని యొక్క ఆలోచన ఎప్పుడు కలుగుతామో ప్రైజులో గమనించండి. ప్రైజులో ఏ ఒక్క రోజు కూడా గమనించండి. ప్రైజులో ఆలస్యం రావడానికి అటువంటి వారికి కుదరదండి. దేవుని స్తోత్రం. ఏ ఒక్కరు కూడా ప్రైజులో ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా ఇంటిలో ఆరోగ్యంగా ఉండి కూర్చోడానికి దేవుడు అంటే ప్రైజులో అనిపించడండి. ఎందుకంటే నేను కూడా ఆ యొక్క పిలుపు పాలు పొందేవారమైతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలుపును పాలు పొందేవారమైతే దేవుని స్తోత్రం. గ్లోరీ. ఫిలిప్పీ పత్రిక నుండి ఒక మాట చదువుతామండి. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21, 22 చదవండి. అందుకు అందరూ తన సొంత కార్యములే చూచుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరండా. ఆ మాట గమనించండి. అందరూ సొంత కార్యములే చేస్తారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు. తర్వాత అతని యోగ్యత ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే నాతో కూడా శుభార్త వ్యాపక నిమిత్తము సేవ చేసను. ఎవరను అతడు? తీమతి అండి. పైన ఉంది. ఎవరండి? తీమతి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేస్తున్నారో, పరిచర్య చేస్తున్నారో అతడు నా కొరకు పరిచర్య చేశారు. ప్రైజులో అందరూ వారి కార్యములు చూస్తారు, కానీ ప్రభు కార్యములు చూసేవారు ఎవరు లేరండి ఆయన చెప్తున్నారు. ప్రైజులో గమనించండి. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి. ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు హల్లెలూయా స్తోత్రము ప్రైజులో హల్లెలూయా సహకరించడానికి మీరు ఇష్టపడినట్టయితే గమనించండి. దేవుడు ప్రైజులో ప్రతిఫలము వారి యొక్క హల్లెలూయా కష్టమును బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడని వాడదని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన వారినే ఇక్కడికి నడిపించారండి. దేవుడు ఏర్పాటు చేసిన వారినే అంటే దేవుని నడిపింపులో మీరున్నారు, పర్పస్లో మీరున్నారు. యొక్క పూర్తిగా నమ్మండి. ప్రైజులో అదే నీకు జీవితంలో ఆశీర్వాదం అంటే స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా కింద ఉంది. ప్రైజులో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం సేమ్ అధ్యాయం 29, 30 చదవండి. ఫిలిప్పీ పత్రిక 2, 29, 30 అండి. ఒక్కరి చదవండి, క్లియర్గా చదవండి. నా ఏడల
మీరు ఉపచర్యలో ఉన్న కొదువు తీర్చుటకే ఆయదడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు ఒక పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నది గనుక చేర్చుకోనండి. చాలండి. అది ఎవడో తెలుసా? ఎప్పప్రా అండి. ఎవరండి? ఎప్పప్రా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే మీరు చేసిన ఉపచారం మీరు చెయ్యకుండా ఉండటం వలన, అందరూ వినండి, అంతే కదా? హలో, మొదటి భాగం అది. నా ఏడల మీ ఉపచర్యలో ఉన్న కొదువు తీర్చుటకే అతడు తన ప్రాణమును, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మీరు చేయవలసిన ఉపచర్యము మీరు చేయదు గనుక ఆ కొదువు తీర్చడానికి ఎవరు ముందుకు వచ్చారంట? ఎప్పప్ర ముందుకు వచ్చారు. తన ప్రాణమును కూడా లెక్క చెయ్యలేదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ గ్రూప్ కాలింగ్ అర్థం చేసుకునేవారు దీవించబడతారు. స్తోత్రం. హల్లెలూయా. తాత్కాలికమైన దీవెన మాత్రం కాదు, తరతరాలు కూడా దీవించబడతారని మన స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క రక్షణ మార్గములో ఆ యొక్క కురోనినైన సిమోన్ని కూడా ప్రభు కలుపుకున్నారు. దేవుని నామానికి మహిమ కలిగి. అతడేం పొందలేదు, కానీ ఎవరు పొందుకున్నారండి? కుటుంబం, పిల్లలు, తర్వాత తల్లి కూడా, వారి భార్య. ప్రగతించండి, దేవునికి పరిచర్యలో వాడబడారు. ఎక్కడో ఉన్న ప్రైజులో వారిని మాట గమనించండి. అటువంటి యూదుడు కూడా కాదు, వాళ్ళు యూదుడు కూడా కాదని మరి కురోడేనంట. ప్రైజులో ఆఫ్రికా దేశానికి చెందినవారంట, అక్కడ వచ్చి ఉండినారంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే గమనించవలసిన విషయము ఏంటంటే ప్రైజులో దేవుడు ఇక్కడ ఎందుకు నడిపించారండి ఈ కాలనీలో? మమ్మల్ని ఏదైనా ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? ఇక్కడ మనకు పొలం ఉందా? చెప్పండి. మళ్ళీ ఎందుకు వచ్చారు ఏండి? ఇక్కడ ఉద్యోగం లేదు, ఇక్కడ కాలనీలో ఏం ఉద్యోగం లేదు, వడ్లూరు కూడా ఉద్యోగం లేదు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చేసిన పని ఇంకా కొంచెం చోట్ల ఉన్నా కూడా మీరు కలుగుతారు. గమనించండి. ఇక్కడ ఒక్కొక్కరిని కలిపారు. ఎందుకంటే ప్రైజులో దేవుడు, ప్రైజులో గమనించండి, ఆ పిలుపని మాట, ఆ యొక్క ఇంగను అనేక మందిని పిలవడానికి దేవుడు ఇష్టపడుతున్నారని మరదన స్తోత్రం. నేను ఆ పిలుపులో ఒక భాగమని 100% నమ్మి దాన్ని తగినట్టు మనం జీవిస్తే, సమర్పించినట్టయితే ప్రైజులో అంత ఇంత కాదండి. ప్రైజులో దేవుని యొక్క విడుదల అనేది దేవుని స్తోత్రం. అది అర్థం చేసుకునేవారు ఈ కాలం ఇప్పుడు కూడా విడుదల పొందుతున్నారని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రైజులో ఒకవేళ జోబు నిమిత్తం బయట ఉన్నా సరే, కొన్ని ప్రైజులో గమనించండి, వారు దీనిలో ఒక భాగమని అనుకొని ప్రైజులో ఆ పరిచర్యలో ప్రైజులో బాగు పొందట్టయితే అటువంటి వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి అటువంటి వారు నెలకొకసారి వస్తూ ఉంటారు. ఎందుకు రావాలి వారు? గమనించండి. కొందరు నెలకు ఒకవారి ఏం చేస్తారు? వస్తారు. దేనికి? ప్రైజులో దేవుడు నన్ను ఇక్కడ ఆశీర్వదిస్తారు, పిలిచారు, కలుపుకున్నారు. ఆ పిలుపులో ఈ పిలుపులో నేను కూడా ఉన్న భాగంగా కొందరు మర్చిపోయారు. అది విషయం. కొందరు ఏం చేశారు? ప్రైజులో వారినే దేవుడు ముట్టుకోలేదు. ప్రైజులో వారి ఆ జీవితం ఆ విధంగానే ఉంది. అది కూడా ప్రైజులో నేను చెప్పగలుగుతాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసినా సరే దేవుడు అది ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రైజులో ఇంకను దేవుడు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారని మన స్తోత్రం. ప్రైజులో అందుచేత ఏంటది? ఇది సమూహ కాలింగ్ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఉండే సంఘం ఉంది, పరిచర్య ఉంది, లేకపోతే అది లేదు. ఈయన యొక్క సత్యం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్. లూకాసు వార్త 19:22 చదవండి. అందగదుడు చెడ్డదాసుడా, నోటి మాటను బట్టి తీర్పు తీర్చదను. ఒక మాట
నోటి మాటను బట్టి. అంటే కొందరిని పిలిచి సమూహంగా గ్రూప్ కాలింగ్, అందరూ వినండి, ఏంటది గ్రూప్ కాలింగ్. 10 మందినే పిలిచారు. వాళ్ళకి ఏం పెట్టారు? మీనార్ను పంచిపెట్టారు. అందరూ వ్యాపారం చేసుకున్నారు. ఒక్కడు వచ్చాడు. ఒక్కడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నీవు పెట్టని చోటు నుండి నీవు, అదేవిధంగా విత్తని చోటు నుండి నీవు కఠిన మనుష్యుడు అని అడిగిన గనుక నేను నీవిచ్చిన, అంటే ఆ గ్రూప్ కాలింగ్లో నేను భాగం కాలేను. గమనిస్తావు. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ నోటి మాటను బట్టి. అంటే గ్రూప్ కోడ్లో భాగం అవటం లేదు, అక్కడక్కడ అనవసరమైన మాటలు చెప్తూ తిరిగేవారు కూడా ప్రైస్లో ఈ దినాల్లో సంఘాలు లేకపోలేదు. గమనించండి. గమనిస్తావు ఏంటి? అక్కడక్కడ అనవసరమైన మాటలు మాట్లాడుతూ తిరిగి, అంటే ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? చెడ్డదాసుడా, నీ నోటి మాట. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మన నోటి మాటలు బట్టి మనం ఏం తీర్పు పొందకూడదు, శిక్ష పొందకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అందరినీ గ్రూప్ కాలింగ్ 10 మందిని పిలిచారండి. ఒక్కడు చేయలేదు. నేను చేయలేదని చెప్పి అది తిరిగి ఇస్తే చాలు. తరువాత ఇంకొక కమాండ్ కూడా. ఏంటి కమాండ్? ఏంటి? నీవు కఠిన మనుష్యుడు, పెట్టని చోటు నుండి నేను ఎత్తువాడను, విత్తని చోట్లోకి పోయేవాడు. దుష్టదాసుడా, నీ నోటి మాటలే నీకు. ప్రైజ్లో చాలా జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కొంతమందిని ఏర్పాటు చేశారు, ద్రాక్ష తోటలో పంపించారనమాట. 12 గంటలు పనిచేసేవారు ఉన్నారు, 10 గంటలుగా పనిచేసేవారు ఉన్నారు, 8 గంటలు పనిచేసేవారు ఉన్నారు. గమనించండి. 1 గంట అందరికీ సమానంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది చూచినప్పుడు నాలాగా ప్రైజ్లో చాలా సంవత్సరం పనిచేసేవారి యొక్క ఒళ్ళు మండుతుంది. గమనించండి. ఇప్పుడిప్పుడు వచ్చి గ్రూపులో జాయిన్ అయ్యి ప్రైజ్లో పరిచర్య చేస్తున్నారు. ప్రైజ్లో సేమ్ జీతం పొందుతానంటే ఏమొస్తుంది? అవునా కదా? చెప్పండి. అయ్యో, మీరు ఉద్యోగం చేసిన చోట్ల జూనియర్స్ వచ్చి వారికి ఎక్కువ జీతం వస్తే ఒళ్ళు మండదా ఏంటి? అంతే. గమనించండి. అయినా దేవుడు సమానంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ప్రతి ఒక్కరు కూడా జీతం పుచ్చుకోవడానికి ప్రైజ్లో ఎప్పుడు మీరు వచ్చారో అని కాదు, కానీ ముఖ్యంగా వచ్చినప్పుడు పూర్ణ సమర్పణ కలిగి పూర్ణంగా ప్రైజ్లో సమర్పించుకొని ఎప్పుడైతే ప్రైజ్లో పరిచర్యలో ప్రైజ్లో భాగంగా ఉండండి. అంతే. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని కూడా ఆ మనస్తత్వం దేవుడు చూస్తున్నారండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను తాత్కాలికంగా ఆశీర్వదించేది నీ స్వార్థం కొరకు మాత్రం కాదు, అది దాని ద్వారా తరము కూడా దీవించబడాలి కనుక ఆ యొక్క పరిచర్లో వాడబడే వారంగా ఉండాలని మర్దనిస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు కొందరు పేరు చెప్పడానికి నేను అనిపిస్తా, కానీ ప్రైజ్లో అది ఇంకా ప్రమాదంలోకి నడిపిస్తా కనుక ఏం పేరక్కర్లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ ఏం అర్థం చేసుకోండి? మన కాలింగ్ ఏంటి? ప్రైజ్లో కాంపౌండ్ కాలింగ్. ఇప్పుడు కొత్త భాషలో చెప్పాలంటే ఏంటది? అంటే అది వాడక ఎంతవరకు కరెక్టో కాదు, కానీ అదే రియల్ మీనింగ్. అది గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు కలిసి గ్రూపుగా చేసుకునే పని అండి దేవుని పని అని. దేవుని స్తోత్రం. వారి చేసిన పనులు బట్టి ఏం చేస్తారంట? జీతం ఇస్తారంట. ప్రైజ్లో ఆయన చేతిలో ఆ జీతం పుచ్చుకోవడానికి ప్రైజ్లో ఇంకొక విషయం కూడా ఉంది. అక్కడ వెళ్ళి సిగ్గుపడవలసిన పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉందండా. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం 2వ వాక్యంలో కొందరు చితియక్కర్లేదు, కొందరు ప్రైజ్లో సిగ్గుపాలవడానికి మేలుకుందారంట. దునిస్తాం.
నింద పాలవడానికి మనము ప్రైజులో పరిచర్యలో ప్రైజులో కలవకుండా ప్రైజులో సెపరేట్గా ఉండి ప్రైజులో తాత్కాలికమైన ఏదో విడుదల పొందుతూ ముందుకు సాగటం కాదు. కానీ ఈ యొక్క ప్రైజులో తరం దీవించబడాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. అదేవిధంగా పరలోకములో నీకు ప్రైజులో ఆ యొక్క ప్రతిఫలం రావాలంటే తప్పనిసరిగా కష్టం అనుభవించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరికీ ఏముంటుందండి? పిలుపు ఉంది, జీతం ఉంది. ఎలాగుంది జీతము? ప్రైజులో అందరికీ ప్రైజులో వేరియేషన్ ఎంతవరకు ఉందో ఎలాగుందో నాకు తెలియదు. కానీ ఈ చెప్పబడిన వాక్యముని బట్టి ఏంటి, నేను చూపించిన వాక్యముని బట్టి ఏంటి, ప్రైజులో అందరికీ పరలోకం దేవుని సన్నిధి అంటే అందరూ ఏముంది ప్రైజులో గమనించండి. నీకు పెట్టేది నాకు పెడుతుంది, నాకు పెట్టేది ప్రైజులో అక్కడ పేద వివాదాలు ఏమీ లేదు. దేవుని స్తోత్రం. మీకు కూరగాయలు పెట్టి నాకు బిర్యానీ పెడతారా? చెప్పండి. నాకు కూరగాయలే ఇష్టం, అది వేరే ఇష్టము. దేవుని స్తోత్రం. అంటే గమనించండి, నీకు మీకని చెప్పేది అంటే జనరలీ చెప్తున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుచేత గమనించండి, ప్రైజులో దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఆత్మరూపిగా దేవుడు మనతో ఉంటున్నారు. అదేవిధంగా అక్కడ మనము ఆత్మస్వరూపిగా దేవుని కోరికలో మార్చబడి అక్కడ మనం దేవుని సన్నిధిలో ఉంటున్నారని ధ్వనిస్తాం. అర్థం చేసుకోండి, ఇక్కడ దేవుడు మనకి ఆత్మస్వరూపిగా తోడే ఉన్నారు. అక్కడ మనము దేవుని సారూప్యములో మార్చబడి అక్కడ దేవునితో కలిసి ఉండారు. ఇదిగో ప్రైజులో మనుషులతో పాటు దేవుని యొక్క గూడారము. రెవల్యూషన్లో అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. మనుషుల మధ్యలో ఏంటి? దేవుని గూడారము. ప్రైజులో 21:3 అనుకుంటా. ప్రైజులో 21లోనే ఉంది. దేవుని ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రైజులో ఇక్కడ ఆత్మస్వరూపిగా మనతో ఉన్నారు. అక్కడ మనం దేవుని పోలికలో మార్చబడి అక్కడ ఉండాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశమే అది. క్రైస్తవులో దేవుడు మనతో ఉండాలి, అక్కడ మనం దేవునితో ఉండాలి. ప్రైజులో చెప్పండి, ఇక్కడ దేవుడు మనతో ఉండాలి, అక్కడ మనము దేవునితో ఉండాలి. ప్రైజులో దాని తగినట్టు జీవించడానికి ప్రైజులో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందని మాట. ప్రైజులో ఆయన సారూప్యంలో మార్చబడతాం. ప్రైజులో పరిచర్యలో మనం భాగం అవుతామని ధ్వనిస్తోత్రం. హల్లెలూయా. నన్ను పిలిచారు, నాతో పాటు ఇంకా కొందరిని పిలిచి యాడ్ చేశారు. ఆ యొక్క పిలుపుని అర్థం చేసుకొని ప్రైజులో సరిగా అర్థం చేసుకొని ఎప్పుడైతే మనము దానిలో భాగంగా ఉండి కష్టపడడానికి కొంచెము ఇష్టపడినట్టయితే అక్కడ మీ యొక్క కష్టమును బట్టి అక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. ఏంటి? ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే దేని బట్టి డిఫరెన్స్ వస్తుంది? కష్టమును బట్టి. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరమును బట్టి కాదు, కానీ ఏంటి? కష్టమును బట్టి. దేవుని స్తోత్రం. కష్టపడండి, లేకపోతే ఏముంది ప్రతిఫలం అక్కడ ఏమొస్తుంది మనకి? నీవు వచ్చారు, కూర్చున్నావు, లేకపోతే ప్రార్థన చేశారు, కొన్ని విషయాలు ఏమి పొందుకున్నారు, దాన్ని బట్టి ప్రతిఫలం ఇక్కడే వచ్చింది. ప్రైజులో ఎప్పుడైతే ప్రైజులో కొన్ని విషయాలకి జవాబు రాదో దానికన్నిటికీ జవాబు దేవుడు అక్కడ ఇవ్వబోతున్నారని మనదనిస్తాం. కష్టమును బట్టి జీతము. కష్టమును బట్టి కష్టపడడానికి ఇష్టపడండి. దాని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో మమ్మల్ని ప్రైజులో ఇక్కడ ఈ కాలనీలో మమ్మల్ని అందరినీ ఏదో ప్రైజులో వ్యక్తిగత విషయం గురించి పిలవలేదండి. ప్రైజులో ఇక్కడ ఈ యొక్క విషయం గురించి దేవుడు ఏర్పాటు చేసినట్టయితే ప్రతి ఊరిలో దేవుని సాన్నిధ్యం ఉండాలి, ప్రతి ఊరిలో సంఘం ఉండాలి, ప్రతి ఊరిలో హల్లెలూయా దేవుని బిడ్డలు ఉండాలి. ఆ యొక్క ఉద్దేశంతో దేవుడు పిలిచినట్టయితే తప్పనిసరిగా మనం దానిలో భాగమైతే ప్రైజులో దానిని సీరియస్గా తీసుకోండి. ఆయన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోండి, దానికి భాగంగా ఉండండి. సహకరించవలసిన రీతిలో సహకరించండి. ప్రైజులో పాలు పొందవలసిన రీతిలో పాలు పొందండి. ప్రైజులో ఆ యొక్క పరిచర్య చేయవలసిన రీతిలో చేయండి. ప్రైజులో దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించునుగాక. నీ ముఖ్యంగా తరమును దీవించబడునుగాక. హల్లెలూయా. దాని కొరకు సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు దీవించునుగాక. అందరు కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. తల్లుంచండి, ప్రార్థన. ఈ యొక్క సాయంకాలం ఉదయకాలం ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుట కృప ఇచ్చారు ప్రభువా. ఆత్మ సంచారం మా మధ్య ఉంచారు, అందరి బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రము. మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు.
మా బాధ్యతను మేము ఎరిగి, మా పిలుపుని మేము ఎరిగి, ప్రభు హల్లెలూయా స్తోత్రము, కష్టపడే దాన్ని బట్టి నీవు జీతం ఇచ్చేవాడని ఎరిగి, ప్రభు మా క్రైస్తవ జీవనంలో ఎక్కువ నీ కొరకు కష్టపడడానికి, ఆ సిలువ మోయడానికి, ప్రభు నిన్ను వెంబడించడానికి, నీ ఆజ్ఞలకు లోపడానికి తీర్మానం చేసుకొని, ఒప్పందం చేసుకొని ఉన్న జీవితమని ఎరిగి ఒప్పంతో ముందుకు సాగే కృపను గ్రహించండి. అది కుటుంబానికి, తరానికి ఆశీర్వాదమని ఎరిగి మేము ముందుకు సాగే కృపను గ్రహించమని తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ఎత్తబడిన కాணிక దశంభాగం నీ చేతకు పోస్తున్నాం. ముఖ్యంగా యొక్క ప్రైజులో మిషనరీ సేవ నిమిత్తం మాడుచుండగా సహాయం చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి విడుదలిచ్చి ప్రతిఫలం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభా నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసునామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఇసుక కృపా, పరిశుద్ధాత్మకే నేను సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.